Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos. రాజా చికెన్ ఫ్రై తినమ్మా బాగా తిని బలు ఈ చికెన్ మంచూరియా తినమ్మా రాజా బొబ్బునవా ఈ చికెన్ లాలీపాప్స్ తినమ్మా ఈడి ప్రేమ తట్టుకోలేకపోతున్నాను రా బాబు కుక్కలా చూడలేదు కింగ్లా చూస్తున్నాను ఇంక మరి డ్యూటీలో దిగుదామా అమ్మా మీ కుక్కర్ పంపించు రోజా పూలంటే ఫిగర్ వచ్చింది రాజా ఇంక నువ్వు కానీ నువ్వు ఈ డాగును సుఖపెట్టడానికి వచ్చిన గాడు బాసు పడుకోవడానికి పాత చీర ముక్కనిచ్చావు కంచంలో ఒక సికిన ముక్కనిచ్చావు ఇవన్నీ పంచుకోవడానికి ఒక్కొక్కనిచ్చావు నీ గుండెల్లో నాకెందుకు ఇంత ప్లేస్ ఇచ్చావు సరేనే నేను తర్వాత పగుడుకుంటా కాసేపు దీంతో ఆడుకుంటా రగులుతోంది మొగలిపోదా వగల మారి కన్నయ్యదా పింకి పోయి సింకి వచ్చింది ఏంటి ఎంజాయ్ రగులుతోంది మొగలిపోదా వగల మారి కన్నయ్యదా నెక్స్ట్ అది ఇంకోటి వచ్చేసినది నా గురించి ఏమనుకుంటున్నాడు ఈడు రగులుతోంది మొగలిపోదా ఇదేంటి వరసెట్టు వచ్చేస్తున్నాయి ఇంకేమన్నా ఏటి అమ్మ కుక్క తర్వాత కుక్కను పంపిస్తే మన మీద లవింగ్ అనుకున్నా నా లైఫ్ని సేలింగ్ పెట్టాడు అనుకునేది బాగా తిను డ్యూటీ చేయాలంటే ఏ కాపులోనో అనుకున్నాను కానీ ఇలా టెస్ట్ మ్యాచ్లు ఆడిద్దాం అనుకునేది సడన్ గా ఇలా సెంచరీ కొడుతున్నాను మా ఆర్సరికి వెళ్ళిపోతాను రే ఇంజెక్షన్ ఇస్తా రగులుతోంది మొగలిపోదా వగల మారి కన్నయ్యదా రండి అయ్యా నీకు నా మీద జానేది ఏట్రా పుల్లంటే నన్ను పుల్ రోజును చేసేసినావు కదరా నీకు ఆడింకో రోజుంటే నా బతుకు సర్వనాశనం అయిపోద్ది బతుకుంటే ఇంకేదైనా అమ్ముకోవచ్చు జంపే జంపు ఈ డాక్టర్ వచ్చాడేంటి అంటే సిద్ధిగాడు ఏదో ప్లాన్ వేసాడు వామ్మో ఇప్పుడు వీడికి దొరికానంటే హాస్పిటల్కి తీసుకెళ్లి బాగా తినిపించి డ్యూటీ చేయమంటాడు జంపు నమస్తే డాక్టర్ గారు నమస్తే ఏంటమ్మా ప్రాబ్లం ఒకటే వాంతులండి వయసులో ఉన్న రేసు గుర్రంలా ఉన్నా నీకు వాంతులేంటమ్మా ఇంతకీ పెళ్ళి అయిందా ఒక్కసారి కూడా కాలేదండి అయితే నాడి చూడాలి నాడి ఇలా కూడా చూస్తారా ఏదో చెప్పాడమ్మా ఈడేనండి మనమే ఓహో నాడిని ఇలా కూడా వాడతారా సర్లే ఒకసారి చెయ్యాలగి నువ్వు తల్లి కాబోతున్నావమ్మా ఒక పెట్టకి ఇన్ని పుంజులా బాగా నంచుకున్నారా డాక్టర్ గారు పేషెంట్ ఆవిడ కాదు కంగ్రాట్స్ నువ్వు తల్లి కాబోతున్నావు అలా జరగడానికి వీలేదు డాక్టర్ నువ్వేవిడ చెప్పడానికి ఆల్రెడీ క్రాసింగ్ అయిపోయింది అయ్యో ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాబట్టి క్రాసింగ్ అన్నాను లేకపోతే మ్యాపింగే అందును ఇందుకే ఈ జంబ్లింగ్ కారణం నువ్వే నాకేం తెలియదండి థ్యాంక్ యూ డాక్టర్ నాకు ఎలాగ ప్రాక్టీస్ లేదు ఇలాంటి డ్రామాలు ఏమైనా ఉంటే చెప్పండి ఇచ్చే అలాగే బాయ్ ఓలమో చూసేసినాడు ఇక్కడున్నావా నీకెలా స్కెచ్ చేసి నొక్కేయాలో నాకు బాగా తెలిసే కౌన్ బనేగా కరోడ్పతి కుక్క దొరికితే నేనే లక్ష్మీపతి అయ్య బాబాయ్ ఈ డాక్టర్ గారు నా కోసం వచ్చి ఉంటాడు అయ్య బాబాయ్ కుక్క కోసం వచ్చి దీనికి బుక్ అయినట్టు ఇంకా ఆలోచిస్తావేంటి మొదలు పెట్టు నన్ను వదిలిపెట్టు నువ్వు అలా అంటే నేను డిసప్పాయింట్ అవుతాను నువ్వు ఇలా నిలిపేస్తే నేను 0 పాయింట్ అవుతాను నువ్వు నా నుంచి తప్పించుకోలేవు నువ్వు నా చేత ఏమి చేయించుకోలేవే ఏ ఒంట్లో పవర్ లేదా అసలు రాష్ట్రంలోనే పవర్ లేదే ఈడెవడు ఈ చీకట్లో వస్తున్నారా రే అక్కడ రెడీ
ప్రేమ పెడితే దాన్ని నవ్వులేస్తావు నువ్వు. నవ్వులేయడానికి అదేమన్నా పూరినా పెద్ద లారీరా బాబు. మాయ మాటలు చెప్పి కడుపు చేసేస్తావా? నేను కడుపు చేయడం ఏంట్రా? 5 నిమిషాలు ఆలస్యం అయితే అదే నన్ను రేపు చేసేది. నేను వదలనా? అక్కడ అది వదలంటే ఇక్కడ నువ్వు వదలంటున్నావు. అసలు ఏం చేస్తారా? కుక్క కోసం వస్తే నా బతుకు బొక్క చేశారు కదరా. ఇద్దరు వికలాంగులకి బట్టలు డిజైన్ చేయడం మూలంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చి గొప్పవాడిని అయిపోయినట్టు కళ వచ్చిందిరా. ఇంకొంచెం ఉంటే మేమే వికలాంగులు అయ్యేవాళ్ళు. మీకు ఈ డిజైన్ బాగానే ఉంది, మెయింటైన్ చేయండి. గురుగారు ఆ ఇచ్చపర సంబంధం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ముందు మనం 40+ మ్యాటర్ చెప్పావా? మొత్తం చెప్పండి, కానీ కట్నం మాత్రం బ్లాక్ లో ఇస్తామంటున్నారు. అది ఎవరికి కావాలరా? కావాలంటే మనమే ఇద్దాం. రాజుగారు రెడీ అయినా రావడం మనం బయలుదేరడమే. మీరు ఆ గిటార్ ఆపుతారా? ఆగదు. ఈయన దొరదకి జాలి మోహన్ లాంటిది ఏదో వాడొచ్చు కదా. అబ్బా హలో రుద్ర. నిక్ నేమ్ దురదరాజు. ఎప్పుడు అదే పనిలో ఉంటా. సారీ అప్పారావు, బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను. బ్యాంకాక్ లో స్ట్రక్ అయ్యావా? శాండ్విచ్ మసాజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి 3 days కోసం వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి 10 days అయినా సరిపోలేదు. ఈ బుక్ బ్యాంకాక్ దేనా? కాదు, లోకల్ లైబ్రరీ. మీరు చదివాక నాకు ఇవ్వండి, మీ అకౌంట్ లో నేను చదివేస్తాను. చూద్దాం. బేబీ ఆ బిట్ అప్పారావుకి ఇస్తే నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాడు. ఈ క్లాత్ తో 5 dresses కుట్టండి. ఈ క్లాత్ తో 5 డ్రెస్సులు. ఎస్ ఎస్. మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు? వీడికి గోచి కుట్టండి. అది డ్రైయర్ అలవాట్లేదు. మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో, ఇంతకి నేను ఎవరి పెళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడుగోకుతున్నాడు. దురద గోక్కుంటాడు, అతను పక్కన పోవటం దురద. సరే, మీ అందరి దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును, మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకు అన్ని 2 బట్రా. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ ఎ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? ఏటొత్త మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయి. ఈ టైంలో దొరదేంట్రా బాబు? టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు. రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్ కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్ షూర్. మిస్సెస్ దుర్దరాజు, మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే ఓకే. అమ్మాయి కుంతి. కుంటే కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. డాన్స్ చేస్తుంటే మధ్యలో ఇది దొరకైతే. వాట్ ఇస్ దిస్? ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. యా యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
ఇంతకీ పెళ్లి కొడుకేడి సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్ ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పర 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్ళి ఏంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే. 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. ఏమండి నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా సైలెంట్ కూర్చున్నా? ఏంటి న్యూస్? బిల్లు 600 మేడం. నేను పప్పుకెళ్ళి తాగినంత లేదు, నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్ ఏంటి అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఎంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావా? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడో అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్ కి రావడం మర్చిపోకే. ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక, ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వరి మనిషి జన్మ ఎత్తున్నాడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ చేతుల్లో ఉంటారు, కానీ ఒప్పుకుంటారు లేదా డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి, మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం. పదరా. రాజేష్, 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 రే మారుతి. గురుగారు మంచి ఫారెన్ సంబంధం, అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు తెచ్చిపెట్టారు అనుకోండి 2 రోజుల్లో పెళ్లి. హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది, మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+. ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా. నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారంటే. స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు. మీరు అప్పారానండి. లోపలికి ఫారిన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా. ఇక్కడే ఉందండి సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే. ఒక్కసారి తానా సభలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. కూర్చోండి. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్. మంచినీళ్ళు చాలండి. ఈ ఇల్లు మా తాతయ్య గారి ఇల్లండి. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి. ఏ స్తంభం పట్టుకున్నా సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి. ఏం తుంచుకుని ఎప్పుడు ఉపయోగించటండి. సరే దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా. పర్వాలేదు లేవండి. అయ్యో పర్వాలేదండి. మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే. తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభం అవుతుందండి.
అందుకే మీరు దేవతలా ఉన్నారు. నా గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసు కదా. గుడ్ క్యాచ్. నీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? లారా. నాకు కూడా. నాకు కూడానండి. వాడి బ్యాటింగే బ్యాటింగ్. జిమ్ము జిక్కి జిమ్ము జిక్కి. బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడు అనుకోలేదు. అంటే ఈ బ్యాట్స్మెన్ నావాడే. ఒరే లారా, మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు. అచ్చం నాలాగానే ఉన్నారు. రారా పరావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? బాధ్యతలు అన్నావు, బాగానే ఉంది. కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్ రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే? చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది. డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి కానీ టైంతో పని ఏంటి? వెళ్ళు వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రాం తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? మేము దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేను ఎప్పుడు ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోదు. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్లో పనిచేస్తానంటున్నారు. అది బిజినెస్ అంతా ఫోన్లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా తీసేయమంటారా? లైట్ తీసేయడం ఏంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారకండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా? నాకా? నేను కాలేజీయా అని సంతూరు మోడలా ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో నా కాలు జారుంటే ఆవిడతో నా జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది. ఓ, కాల్ సెంటర్ అన్నావు, ఫోన్లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లెలుంటే చాలా ఆపండి, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ ఇలా మాట్లాడవు. అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెచ్చుకుంటాను. ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది పదండి. ఇంకేం చెప్పే నాకు? ఆపండి. నిన్ను కదరా నువ్వు లేకరా. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వాడివయ్యా, చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు. కాసేపు అయితే అక్షంతలు ఇచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోయి ఏం పర్వాలేదు, డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారంటే బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది. లేకండి. బావగారు. ఇంకా బావేటి? ఆగండి, ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లిని చెడగొడతారా? నీ డబ్బే చేస్తుంది. నీ జబ్బును పోగొడుతున్నా, నీ ఆకలి పోగొడుతున్నా, నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నా, నీ సిగ్గును కాపాడుతా, నీ విగ్గును కాపాడుతా. ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది.
ఒక అమ్మాయికి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే వెళ్ళి పెళ్లి చేసుకో. చేసుకుంటాను. పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను. 3 ముళ్ళు వేస్తాను. బెల్లం జీలకర్ర ఇవ్వండి. అది వాడు పెట్టాడు కానీ మీ తాళి కట్టండి. బాబు గట్టి మేడం. నేను ఇది త్యాగం అనుకోవట్లేదు. నేను మాత్రం నరకం అనుకుంటున్నాను. నేనేమో ఈ పెళ్లిలాగో లాపి శ్రీనుగాడిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టిన డబ్బులు దొంగతనం చేస్తే మీరు ఇలా మధ్యలో వచ్చి దూరుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడు? ఏవయ్యా, ఇందాక నా పక్కనే కూర్చున్నావు. కరెక్ట్ టైం రావచ్చు కదా. నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేసావు. నాకు ఇది చెప్పకుండా వచ్చింది, మధ్యలో మీరు దూరారు. షుగర్ గాని వచ్చిందేమో చూపించుకో. ఇదిగో ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి. ఎక్స్క్యూజ్ మీ, యూ ఇండియన్, ఐ ఇండియన్. 1 స్కాచ్ ప్లీజ్. నో క్యాష్, ఓన్లీ స్కాచ్. డబ్బు నా దగ్గర చాలా ఉంది మేడం. డబ్బుంటే కొనుక్కోవచ్చు కదా. మందే ఓ జబ్బు. జబ్బుని ఎవరైనా డబ్బుతో కొనుక్కుంటారా? మళ్ళీ ఫిలాసఫీ ఒకటి. నేను ఇవ్వను, వెళ్ళ. మీరు ఇస్తారు. నాతో మీకు చాలా అవసరం ఉంది మేడం. చిచి, నీతో నాకేంటి అవసరం? అలా తీసి పారేయకండి మేడం. తాగి పడేసిన ఖాళీ బాటిల్ కూడా దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఓ వ్యక్తి వెనకాల పడుతున్నారు. అతను మీకు ఎలా పడతాడో మీకు తెలీదు, నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్, ఏం చేస్తే పడతాడో చెప్పవా? బేడా తీస్తే గానీ ఈ తాగుబోతుడి బ్రెయిన్ ఓపెన్ అవ్వదు. ఎక్కువ ఆలోచించొద్దు. పద. తెలుగుడే కాబట్టి సెంటిమెంట్తో కొడితే పడిపోవచ్చు. సెంటిమెంట్ ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలిసి ఈ బార్లో దొరకదు. హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? నో, ఐ డోంట్ నో. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా. అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు, ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే లే లే, హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఇలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందాం అనుకుంటున్నావా? ఆహా. ఏంటండి, వద్దండి. అబ్బా మీరు మరీను. ఏంటండి, వద్దండి. అబ్బా మీరు. వీడెవడండి బాబు, పొద్దున్నే దుకాణం పెట్టేశాడు. ఇది దుకాణం కాదు, ఇది నా కాలింగ్ బెల్ల కాలర్ ట్యూన్. ఊహలన్నీ ఊహించేసుకోకండి. తలుపు తీసుకుని లోపల రండి. భయపడ్డారా? మీరు వచ్చింది మేషన్ ఇంటికి అని మర్చిపోకండి. తల చూడాలనుకుంటే తల తిప్పి చూడండి. ఇదేమ్మా మ్యాజిక్, అబ్రకదబ్రా. వెల్కమ్. కంగారు పడ్డారా? మ్యూజిషియన్ పిసి సర్కార్ని డామినేట్ చేయాలని ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్ ఎన్నో క్రియేట్ చేశాను. మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవడానికి వచ్చారా? అడ్వాన్స్ 1 lakh. ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి? హెల్ప్ హాస్పిటల్ రావాలి. ఓ, ప్రోగ్రామ్ హాస్పిటల్లో పెట్టారా? మీ మేనల్ నుండి పెట్టాం. ఏ, వాడికేమైంది? సరదాగా సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాడు. సూసైడా? అవును, మా కర్మ కొద్దీ. బుచ్చి! డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా బుచ్చికి ఎలా ఉంది డాక్టర్? బుచ్చి అంటే ఆ తాగిన పేషెంట్ బుచ్చేగా. పెద్దగా భయపడాల్సిందేం లేదండి. కాకపోతే ఎక్కువగా తాగడం వల్ల కడుపులో పేగులు నూడిల్స్ లా మాడిపోయి లివర్ డ్యామేజ్ అయిందనమాట.
లివర్ డ్యామేజ్ అయిందా? మరి దానికి ట్రీట్మెంట్? దానికి ట్రీట్మెంట్ చేస్తుంటేనే కదా కంగారు పడి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వీడు చదువులోనే అనుకున్నాను, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యా డాక్టర్. మరి కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల కదా కాళ్ళు చేతులు 2 చచ్చిపడిపోయినాయి. అయ్యో, వెంటుంటేనే గుండె తరుక్కుపోతుంది. గుండెంటి గుర్తొచ్చింది. బీపీ అబ్నార్మల్ గా పైకి వెళ్ళి కింద పడడం వల్ల హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయి. హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయా? ఏదో టైర్ కి 2 ప్యాచీలు పడ్డట్టు అలా చెప్తారండి డాక్టర్. అవి ఎలాగూ పూర్తి చేస్తాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. సమస్య అంతా శ్వాసతోనే వచ్చింది. దానికి ఏమైంది? వెంటిలేటర్స్ గాలి లోపలికి పంపిస్తున్నా ఊపిరితిత్తులు బలవంతంగా బయటికి దూసేస్తున్నాయి. గట్టిగా పీల్చుకోమని చెప్పొచ్చు కదా డాక్టర్. చెప్పొచ్చు, కానీ అతనికి వినిపించాలిగా. అంటే చెవులు కూడా అవి ముందే పోయినాయిగా. అయ్యో, డోంట్ వరీ పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి ఆ 9,99,000 కౌంటర్లో కట్టేసి రండి, కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బాడీలో ఏ పార్ట్ బాగుందని చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్? అందుకేగా స్పెషలిస్టులను పిలిపిస్తున్నాం. ఈలోగా మేము ఈ డ్రాప్స్ వాడుతుంటాం. ఈలోగా నేను ఇల్లు అమ్ముతాను, మేము టెంపరేచర్ కూడా చూస్తుంటాం, ఉన్న పొలం కూడా అమ్మేస్తాను. ఇదిగో డాక్టర్, ఎందుకైనా మంచిది మార్చురీలో బాక్స్ ఒకటి రెడీ చేయండి. ఓకే డాక్టర్. అయ్యో, వైద్యు నారాయణు హరి. నా బుజ్జి బుజ్జి బుజ్జి, బాగున్నావా? బాగున్నావా? ఏం డాక్టర్ గారు, బాడీ బోర్గా వచ్చిందన్న రేంజ్ లో చెప్పారు. మా మేనల్డ్ హ్యాపీగా యాపిల్ తింటుంటే. అంటే మీరు అడిగింది కల్తీ కలు దాగిన ఆ బుచ్చిబాబు గురించి కదా? డాక్టర్, నా మేనల్డ్ బుచ్చిరాజు గురించి. చంపేశారండి బాబు, మీ వాడు చావడం కోసం సెంటు బాటిల్ తాగాడు. సెంటు బాటిల్ తాగావా? సూపర్ మార్కెట్కి వెళ్ళి పాయిజన్ అని అడిగాను, ఆ పేరు మీద సెంటు బాటిల్ ఉందా నాకేం తెలుసు. ఏంటి బుచ్చి పిచ్చి పని? నీకు నీ అనేవాళ్ళు ఎవరు లేకపోయినా నేననే మేనమని నేను ఉన్నాను కదరా. అందుకే బిల్లు మీరు కట్టండి. ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఏంటండి? మా ఓడి కోసం ఇల్లే కట్టగలను, కరెంట్ బిల్లే కట్టినా. ఇల్లు తర్వాత ముందు ఈ బిల్లు కట్టరా చాలు. వెళ్ళు, నేను కడతాను. చెప్పండి, ఎంత మే బిల్లు? 3,000, 4,000, 2,600? హాస్పిటల్ బిల్లు, హోటల్ బిల్లు మొత్తం కలిపి 1,45,000. 1,45,000. 45,000? నేను చెప్పలా బిల్లు చెప్పాక బెడ్ మళ్ళీ బుక్ అవుద్దని? ఏంటి 6 నెలల్లో షాపింగ్ మాల్ వారం అవుతాను ఛాలెంజ్ చేసేవా? అంటే ఆ టైంలో ఆ ఎమోషన్ అలాంటిది. ఎమోషన్ లో ఛాలెంజ్ చేయడానికి నువ్వు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవా, కొండపిల్లరాజు సినిమాలో వెంకటేశ్వా, కెవ్వు కేకలో నరేష్. నరేష్ అయితే ఛాలెంజ్ చేయకూడదా? ఒకే బ్యాక్గ్రౌండ్ సాంగ్ లో కోట్లు సంపాదించకూడదా? కూడదా అంటే కూడొచ్చు అనుకో, కానీ ఎలా? అందుకే మొదలు పెట్టా. ఏంటి దొంగతనాలా? పాట. ఓ బ్యాక్గ్రౌండ్ సార్. ఒకడినే మందు కొట్టాలంటే బోరు కొడుతుంది, నువ్వు కూడా నాతో కలిసి మందు కొట్టాలి. ఓకే, మన ఇద్దరం కలిసి ఒకే గ్లాస్ లో మందు కొడదాం. సగం నాది, సగం నీది. కొట్టారా నా తెప్పేడా? వేసి ఏంట్రా నా సగం తాగిసావు? మీరే కదా సార్ సగం తాగమన్నారు. నేను నీ సగం తాగమన్నాను, నువ్వు నా సగం తాగిసావేట్రా? పైన సగం ఉండగా కింద సగం ఎలా తాగుతారు సార్? అయినా ఇంకో సగం ఉందిగా. రియల్లీ? ఏంట్రా నా సగం తాగేసింది కాక నాకే సలహాలు ఇస్తున్నావా? నా సగం నాకు కావాలి సార్. మేరా సగం ముझे चाहिए. ఐ వాంట్ మై సగం. ఎనకు సగం అయిన కూడే నా దుండు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వ్యాన్ లో నుండి మనీ బ్యాగ్స్ ఈ స్పీడ్ బోట్ లో ఎక్కించుకుంటాం. సముద్ర మార్గం గుండా మనం సింగపూర్ చెక్కేస్తాం. లే లైట్లు ఇవ్వలా? అరే ఏం చేస్తున్నావా? తోతా ప్లాన్ ఎవరికి తెలియకుండా స్మాష్ చేస్తున్నాలా? లే లండ్లా, ఈ తొక్కలో ప్లాన్ గీ చూడేందో కాల్ చూడేందో. కర్మరా బాబు కర్మ. చిచి. అల్లుడు, నీ కార్బన్ ప్లాన్ వర్కౌట్ అయింది. బోటు ద్వారా డబ్బు సింగపూర్ షిఫ్ట్ చేస్తాను అనమాట. అదని చెప్తా. ఇది పటాక్ బోట్ క్లబ్, టూరిస్ట్ల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వీళ్ళని అలాగనే డైవర్ట్ చేయాలి. ఉండి చెప్తా. ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎక్కడ పెట్టానబ్బా? ఎక్కడ పడిపోయింది? లేదు కూడా లేదు.
ఎక్కడ పెట్టాను? ఏం చేసావు? జరగబోయి చూడు. ముక్క కొట్టిన తర్వాత ముక్కెత్తాలన్నా. మొక్క కొట్టిన తర్వాత ఎట్టాము తమ్ముడు? ఈ మధ్య నీకు పరాస్కాలు ఎక్కువైనాయి అన్నావు. పేకాట్లో ఇవన్నీ చల్లావు. నీ కళ్ళు పోతే నన్నేం చేయమంటావురా? నా కళ్ళే పోయినాయి. నీ పిల్ల ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆడంటే అన్నావు కానీ ఆడి పిల్లంటే మాత్రం ఒప్పుకోను. నా పెళ్ళాలంటే మధ్యలో నీకంటే బాగా. ఆడికి నీ పిల్లానికి ఏం లింక్ ఉందో? నా పెళ్ళానికి ఆడికి లెక్క పెడతాను. ఇదే మంచి టైం. త్వరగా బోట్లో పెట్టండి. త్వరగా నా బోట్ వెళ్ళిపోతుందిరా. కొట్టంపడి థ్యాంక్స్ లా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చా? కొట్టంపడి కంట్లో పడింది కారం పడి. బాయ్ సీ యు. డ్రైవర్ స్లో స్లో స్లో. ఉండు ఆ బోట్ లాగుతాం. మామయ్య గట్టిగా లాగు. అట్టుకో. లాగు. డబ్బు ఉందో లేదో చెక్ చేద్దాం. ఉండు చెక్ చేయి. ఈ డబ్బుతో మీ నాన్నకి ఎన్ని కిడ్నీలు కావస్తాయని కొనుక్కోవచ్చు మనం. మన మ్యారేజ్ క్లైన్ క్లియర్. పోలీసులు ఇప్పుడు ఏం చేద్దాం? ఆపితే దొరికిపోతాం. ఆపకపోతే బుక్ అయిపోతాం. ఇప్పుడు ఎలా? వీళ్ళేంటి రౌండప్ చేస్తున్నారు? జనరల్ గా వాళ్ళు మన బోట్లోకి చెక్ చేయాలి కానీ మనల్ని వాళ్ళ బోట్లోకి రమ్మంటున్నారేంటి? అదే బెటర్. మన దగ్గర డబ్బు లేదని మనమే చెప్పేద్దాం. నీకు దండం పెడతాం తల్లి, దయచేసి నోరు తెరకు. పద పదండి చెప్తాం. కమింగ్ కమింగ్ సార్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? చాక్లెట్. వీడు చాక్లెట్లు ఇస్తున్నాడు ఏంటి? పుట్టినరోజేమో. తెంగర బుచ్చి. పుట్టినరోజు అయితే ఎవడన్నా గన్ను పెట్టి మరీ చాక్లెట్ ఇస్తాడా? అల్లుడు నకిలీ పోలీసులు కలిసి చాక్లెట్ తినండి. రాజయోగం బ్రదర్ ఇక్కడ. ఈ పోలీసులు పంపించి మనల్ని డైవర్ట్ చేసి డబ్బు పట్టుకుపోతున్నారు. మామయ్య పద. ఇక్కడ పోలీసులు కూడా లంచాలు తీసుకుంటారు అనమాట. చాక్లెట్లు ఇచ్చి కట్టలు దొప్పించారు. డబ్బు ఆపోట్లోనే ఉంది. పెట్టుకోకండి. దొరికేదంటే అయిపోయారు చేతిలో. అదిగో డబ్బు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరు పని చేయకూడదు. తాగరండి. కళ్ళు తిరిగి తల కిందలు అయిపోయినట్టుంది. ఎటు వెళ్ళారు? అటు వెళ్ళుంటారు. పదండి. అల్లుడు కంచులు కంచుల గురించి సంచులు లాక్కోవాలి. అందరూ ఒకే వెళ్తే దొరికిపోతాం. మనం బోట్ దగ్గర కలుసుకుందాం. మీ ఇద్దరు వెళ్ళండి. నువ్వు అటేలు, నేను సరిగా. తడిగుడ్డ వేసినట్టున్నారు. జాగ్రత్త. దొరికావరా నిన్ను? వెనకాల గొట్ట ఉందా గుండిగా?
రేయ్ ఎక్కడికి ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజ్ చేయడానికి రౌండ్ అప్ చేసాం. చార్జ్. పుట్టే పని అయిపోయింది. అమ్మ నా బ్యాగు. నువ్వు రాలా? కద్దిలో అంటే కాల్ చేస్తాను, జాగ్రత్త. మర్యాదగా బ్యాగ్ ఇచ్చేయండిలా, లేకపోతే 2 గొట్టాల్లోంచి 2 బుల్లెట్లు దూసుకొచ్చేస్తాయిలా. 2 గొట్టాలంట. ఇప్పుడు ఎలా వస్తాయిలా? ఇదిగో బస్ కోసేయండి. మంచిలే ఆగా. అమ్మయ్యా, బ్యాగ్ ఏదే? అది నువ్వు పరిగెత్తుతున్నా ఎక్కడ బ్యాగ్ నాదరే. తోతాతో పెట్టుకోకండిలా, ఇప్పుడు వస్తాయి ఇలా బుల్లెట్లు. లే వెళ్ళి బ్యాగులు తీసుకెళ్ళా. అరే ఏందరా ఇల్లు నీకన్నా పురు తక్కువ లేకున్నారు. గోడకు పెట్టిన కన్నా బుల్లెట్లు ఉన్నాయని తెలియదా నా ఇళ్లకు? చూస్తున్నారు వీళ్ళంతా. అమ్మా వాంటెడ్ క్రిమినల్ తోత ఎవరినైతే పట్టుకోవడానికి స్కెచ్ వేస్తూ ఇక్కడ సీక్రెట్ మీటింగ్ పెట్టామో వాడే ఇక్కడికి రావడమా? రివార్డు $50,000. ఎక్కడికి పారిపోతారా? నిన్ను డబ్బుతో సహా పోలీసులు పట్టించాలని ఇంత డేరింగ్ చేసి చేస్తే ఎక్కడికైనా పారిపోతావు? ఆయన కూడా నువ్వు పడిపోతాడు. మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి, లేకపోతే ఈ తలపి వెళ్ళిపోద్ది. నన్ను వెళ్ళనివ్వండి. రే తొట్టం పడే ఏజ్ బార్క్ అన్నిటిని అడ్డు పెట్టుకోవడం కాదురా. నీకు ఎన్టీఆర్ లో దమ్ముంటే, రవితేజలో బలుపుంటే, రామ్ చరణ్ లా రచ్చ చేయగలిగితే నన్ను కాల్చురా, నన్ను కాల్చు. కమాన్ షూట్ మీ డూడ్. కమాన్ షూట్ మీ. ఇక్కడ కాల్చు, లేకపోతే ఇక్కడ కాల్చు. ఎక్కడో చాటు కాల్చు. కమాన్. నాకని నీ చేతులకు ఎలా వచ్చింది? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్.